ఏశావును ద్వేషించాడంట, యాకోబును ప్రేమించాడంట. ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు, ఒకే సమయంలో జన్మించిన వాళ్ళు, ఒకే కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు, యాకోబు ఏశావు. వీళ్ళిద్దరు అమ్మ నాన్నల పేరేంటి, తల్లిదండ్రుల పేరేంటి? ఇస్సాకు, రెబ్కా. వీరిద్దరికి జన్మించినటువంటి వారే యాకోబు, ఏశావు. కమల పిల్లలు, పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అదేంటి ప్రభువా? ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారుగా, ఇద్దరు విశ్వాసులకి జన్మించారుగా, ఒకరిని ప్రేమించానంటావేంటి, ఒకరిని ద్వేషించానంటావేంటి? దేవుడు పక్షపాత కాదు, కాదు, దేవుడు పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. మరి ఎందుకని? ప్రభువే స్పష్టంగా ఇది యెహోవా వాక్కు అని దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడినదంటే ఇంకా దానికి ఇంకో మరో మాట లేదు. దేవుడు ఒక మాట చెప్పి ఇది యెహోవా వాక్కు, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఇది యెహోవా వాక్కు అని బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఇక మాటని తీయడానికి, ఆ మాటకి కలపడానికి, వేరుపరచడానికి ఏమీ లేవు. దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును నేను ద్వేషించాను అంటున్నాడు. అదేంటి ప్రభువా, యాకోబును ఎలా ప్రేమించగలిగావంటే, యాకోబును నేను ఎందుకు ప్రేమించానంటే యాకోబు ప్రవర్తన నేను ప్రేమించగలిగినదిగా ఉన్నది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమించే రీతిలో యాకోబు బ్రతికాడంట, దేవుడు ప్రేమించే రీతిలో యాకోబు ప్రవర్తించాడంట. యాకోబు ప్రవర్తన దేవుడు ప్రేమించగలిగిన స్థితిలో ఉన్నది. ఈరోజు మన ప్రవర్తన దేవుడు ప్రేమించగలిగిన స్థితిలో ఉందా? ఏం చేశాడయ్యా యాకోబు అంటే, ఒక్క రాత్రిలోనే దేవుడు యాకోబు ప్రేమలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండము 32వ అధ్యాయం మనకు కనబడుతున్నది. మామ ఇంటి నుండి పారిపోయేస్తున్నాడు, పారిపోయి అందరిని తీసుకొని పారిపోయేస్తున్నాడు. యాకోబు ఒక రేవు దగ్గరకు వచ్చాడు, అందరినీ రేవు దాటించేశాడు, భార్య బిడ్డలను రేవు దాటించేశాడు, కలిగిన సమస్తాన్ని రేవు దాటించేశాడు. ఆ రాత్రి కాలపు వేళలో ఆ యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడెక్కడ మిగిలిపోయి రాత్రంతా పెనుగులాడాడు. పట్టు విడవగా దేవుణ్ణి పట్టుకొని రాత్రంతా దేవునితో పోరాడాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవునితో పోరాడి ఆయన గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా దేవుడు యాకోబుతో ప్రేమలో పడ్డాడంటే దేవునితో పోరాడేవాడయ్యాడు యాకోబు. హల్లెలూయా. దేవునితో పోరాడగలిగాడు. ప్రార్థనలో పట్టు విడవక దేవుణ్ణి విడిచిపెట్టకుండా రాత్రంతా ఆన్లైన్ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రంతా విడవకుండా ఒకటే మాట దేవుడిని అడుగుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో, హోషేయ గ్రంథంలో మాట్లాడుతూ ప్రవక్త అంటాడు, యాకోబు రాత్రంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడంట. ఒకే ప్రార్థన అంశం, మనకు ఒకే ప్రార్థన అంశం గురించి ప్రార్థన చేయాలంటే బోరు కొట్టేస్తుంది. ఎన్నిసార్లు అడుగుతాం దేవుణ్ణి? ఒకే ప్రార్థన అంశం అడిగి మనకు విసుగు పుట్టేస్తుంది. కానీ యాకోబు ఎలా ప్రార్థన చేసాడు తెలుసా? రాత్రంతా ఒకటే ప్రార్థన అంశం ఒకటే పట్టుకున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. కన్నీరు కారుస్తూ అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట మాట్లాడిన చోట నీ కన్నీరు మాట్లాడుతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లించండి దేవునికి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కారిస్తే వ్యర్థమైపోతాయి, నీ కన్నీళ్లు వ్యర్థమైపోతాయి. దేవుని దగ్గర కన్నీరు కారిస్తే నీ కన్నీటికి చాలా విలువ ఉంటుంది. ఆ విలువ కలిగిన కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నవి. వాటికి తప్పనిసరిగా ఆయన ప్రతిఫలము నా యేసు దయచేయును గాక. హల్లెలూయా. యాకోబు రాత్రంతా ప్రయాసపడి రాత్రంతా ఆ దేవునితో పోరాడి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర నుండి జవాబును పొందుకున్నాడు. దేవుడే ప్రేమించిన స్థితిలో యాకోబు మారిపోయాడు. అడుగుతాడు యాకోబుని, అయ్యా నీ పేరేంటి? ఏమన్నాడు? యాకోబు. ఏంటంట? నీ పేరేంటి? యాకోబు అన్నాడు. మొదట జాగ్రత్తగా గమనించాలి. నీ పేరేంటి అంటే, నేను మోసగాడిని, నేను అబద్ధికుణ్ణి, తండ్రిని మోసం చేశాను, అన్నని మోసం చేశాను, మామగారిని మోసం చేశాను, నేను అబద్ధికుణ్ణి, మోసగాడిని దేవుని దగ్గర ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టేశాడు యాకోబు.
నీవెవరవి, నీ పేరేంటంటే ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్తున్నాడు. నేను మోసగాడిని. దేవుని దగ్గర ఎప్పుడైతే మన ఒరిజినాలిటీ బయటపడుతుందో, మన ఒరిజినల్ క్యారెక్టర్ మనం బయట పెడతామో, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు అదే చేశాడు. నీవెవరివి అంటే, ఇదిగో నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇన్ని ఎడ్లున్నాయి, నాకు ఇన్ని మేకలున్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, నాకు ఇంత సంతానం ఉంది, నాకు ఇంతమంది దాసీలు ఉన్నారు. ఆయన కలిగి ఉన్నది చెప్పుకోవడానికి ఇష్టపడలా. ఒకటే చెప్తున్నాడు, నేను యాకోబుని, నేను మోసగాడినయ్యా. ఆ రాత్రి కాలపు వేళలో కన్నీరు కారుస్తూ, మోసగాడినయ్యా, నేను మోసగాడిని పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర దేవుడే ప్రేమించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులకి మూల పితరుడిగా మారిపోయాడు యాకోబు. దేవుడే ప్రేమిస్తే ఏం జరిగిందో తెలుసా? యాకోబు ఇశ్రాయేలీయులుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అప్పటి వరకు మోసగాడు మోసగాడు మోసగాడు, కానీ అప్పటి నుంచి రాత్రి ఎప్పుడైతే దేవునితో పోరాడి గెలిచాడో, దేవుడు అంటాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరేంటి? ఇశ్రాయేలు. యాకోబు కాదు, నీ పేరు మారిపోతుంది. ఇక మీదట మోసగాడివి కాదు నీవు. అనేక జనాంగములను నీలో నుండి నేను బయటికి తీసుకొస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని పేరునే దేవుడు మార్చేశాడు. దేవుడు ప్రేమిస్తే ఐడెంటిటీయే మార్చేస్తాడు. గడిచిన జీవితం అంతా పాపము, శాపము, గడిచిన జీవితం అంతా అబద్ధము, మోసము, మోసగిస్తూనే బ్రతికేవాడు. కానీ ఒక్కసారి దేవునితో రాత్రంతా పోరాడి పెనుగులాడి దేవుణ్ణి గెలిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక మీదట యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఏదైనా మార్చగలగడానికి దేవుడు సమర్థుడు. ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తే